భారత జట్టులో చోటు ఏ క్రికెటర్కైనా పెద్ద కల. అలాంటిది దేశవాళిలో పెద్దగా అనుభవం లేకపోయినా జాతీయ జట్టు తలుపు తట్టారు గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, మానవ్ సుతార్, హర్ష్ దుబే. ఇందులో పేసర్ గుర్నూర్ బ్రార్ చాలా రోజుల నుంచి భారత జట్టుకు నెట్ బౌలర్ గా సేవలందిస్తున్నాడు. 6 అడుగుల 5 అంగుళాల ఈ పంజాబ్ ఫాస్ట్ బౌలర్ ఆశ్చర్యకరంగా టెస్టు, వన్డే జట్లలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో శుభ్మన్ గిల్ సారథిగా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టులో 2025 సీజన్ నుంచి గుర్నూర్ ఆడుతున్నాడు. ఇక 25 ఏళ్ల ఈ పేసర్ మెరుపు వేగంతో బంతిని వేయటంతో పాటు అదనపు బౌన్స్ రాబడతాడు. వైవిధ్యమైన బంతులతో వికెట్లు పడగొడతాడు. ఇప్పటిదాకా 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 52 వికెట్లు తీశాడు. సిరాజ్ ప్రసిద్ధి ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్తో టెస్టులో గుర్నూర్కు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఇక ఐపీఎల్ 19 చూస్తున్న అభిమానులకు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతున్న హర్ష్ దుబేను పరిచయం చేయనక్కర్లేదు. నియంత్రణతో కూడిన బౌలింగ్తో బ్యాటర్లను బుట్టలో వేస్తున్న ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్ గత 2 ఏళ్ల నుంచి ఎర్రబంతితో స్థిరంగా రాణిస్తున్నాడు. 2024-2025 రంజీ సీజన్లో 23 ఏళ్ల హర్ష్ 69 వికెట్లు తీసి 476 పరుగులు చేసి విదర్భ ఛాంపియన్గా నిలవటంలో కీలక పాత్ర పోషించాడు. 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 133 వికెట్లు పడగొట్టిన హర్ష్ గత ఏడాది నుంచి సన్ రైజర్స్ కు ఆడుతున్నాడు. ఇక అదృష్టం అంటే ప్రిన్స్ యాదవ్దే. ఒకే ఒక్క ఐపీఎల్లో రాణించిన ఈ ఢిల్లీ కుర్రాడు భారత జట్టులోకి వచ్చేశాడు. లక్నో సూపర్ జైంట్స్ కు ఆడుతున్న 24 ఏళ్ల ప్రిన్స్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నాడు. బంతిని వేగంగా సంధిస్తూనే స్వింగ్ చేసే ఈ పేసర్ బుల్లెట్ యార్కర్లు వేస్తాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఫామ్ లో లేకపోవడంతో మానవ్ సుతార్ కు తొలిసారి భారత్ జెర్సీలో కనిపించే అవకాశం వచ్చింది. ఇక టెస్టు జట్టులో చోటు సంపాదించిన ఈ 23 ఏళ్ల రాజస్థాన్ స్పిన్ ఆల్రౌండర్ గత 2 ఏళ్లుగా దేశవాళిలో సత్తా చాటుతున్నాడు. బంతిని చక్కగా ఫ్లైట్ చేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు. 2025-2026 రంజీ సీజన్లో 3 మ్యాచ్ల్లోనే 18 వికెట్లు తీసిన సుతార్ ఇప్పటిదాకా 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 129 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్తో 945 పరుగులు కూడా చేశాడు.